సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాజీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ప్రమాదం జరిగిన తర్వాత పర్యవేక్షించారు. చనిపోయిన వారికి ₹1,00,00,000 శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ₹50 లక్షల చొప్పున ప్రభుత్వం ఇప్పిస్తుందని ఇచ్చిన హామీలు ప్రమాదం జరిగి 21 రోజులైనా ఇంకా నెరవేర్చకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మొన్న ఒక పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. నిన్న అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో ఒక కార్మికుడు కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. పరిశ్రమలో ప్రమాదాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్సీపురంలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్, పి పాండురంగారెడ్డి, నాయకులు సత్యబాబు, ప్రసాద్, రామకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు తక్షణమే ఒకే విడతలో నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ప్రమాదాల్ని జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని అరికట్టాలి అని చెప్పేసి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వద్ద ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. అట్లనే వివిధ పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్మిక నాయకులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాజీ పరిశ్రమలో గత నెల 30వ తేదీ నాడు ఈరోజు ప్రమాదం జరిగి ఇవాళ పెద్ద ఎత్తున కార్మికులు మృత్యువాత పడితే ప్రభుత్వం సాక్షాత్తు స్వయాన ముఖ్యమంత్రి పరిశ్రమను సందర్శించి మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 అట్లనే క్షతగాత్రులకు ₹10 లక్షల ఇప్పిస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఇప్పటికి 25 రోజులు దాటినా సరే ఈరోజు ఆ కుటుంబాలని ఆదుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే చనిపోయినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు యాజమాన్యం ఆదుకోవాలి అని చెప్పేసి ఒకే విడతలో కుటుంబాలకందరికీ కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షతగాత్రులకు ₹10 లక్షలు ఇస్తామని చెప్పారు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నప్పుడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాలిన గాయాలతో బతికినా సరే వాళ్ళు సత్య కిందకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళకందరికీ కూడా ₹50 లక్షల ఇవ్వాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఒక చోట జిల్లాలో ఈరోజు ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కాక మొన్న పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగింది. అట్లనే అగర్వాల్ రబ్బర్లో ఒక కార్మికుడు ఈరోజు చనిపోయినటువంటి ప్రమాదంతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక రోజు నిత్యం ఏదో ఒక చోట పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ అధికారులు కానీ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తనిఖీలు చేయవలసినటువంటి అధికారులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. యాజమాన్యాలకు తొత్తులుగా మారేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏదో తనిఖీల పేరుతోని ఆఫీసుల్లో కనిపించారు, వాళ్ళు మాత్రం ఈరోజు తనిఖీల పేరుతో బయటికి పోయి ఈరోజు ఆ పేరుతో కార్మికులు మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజు ఏ పరిశ్రమ మీరు ఎక్కడ తనిఖీలు చేశారు, ఏ పరిశ్రమ మీద మీరు యాక్షన్లు తీసుకున్నారు? ఈరోజు అనేక పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అన్స్కిల్డ్ కార్మికులందరినీ తీసుకొని పోయి మిషన్ల మీద పని చేయిస్తూ ఉన్నారు. ఈరోజు మిషన్లన్నీ ఈరోజు అవుట్డేట్ మిషన్లు అయిపోతే యంత్రాలన్నీ అవుట్డేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద ఎక్కడైనా మీరు చర్యలు తీసుకున్నారని చెప్పేసి సిఐటి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈ తనిఖీల పేరుతో వీళ్ళు పోరు. ఈరోజు కాలంలో ఈరోజు కార్మికుల ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదు, కార్మికులు అంటే లెక్కలేదు, కార్మికుల భద్రత అంటే లెక్కలేదు. అందుకనే ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిక చేయడం కోసం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులకు హెచ్చరిక చేయడం కోసం ఈరోజు మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. మీరు కూడా స్పందించకపోతే తప్పకుండా భవిష్యత్తులో మీరు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ ఆఫీస్ ముందు బైఠాయిస్తామని చెప్పేసి ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలి. భద్రతా చర్యలు, కార్మికుల సేఫ్టీ సంబంధించి పట్టించుకున్నటువంటి యాజమాన్యాల మీద కేసులు బట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ ధర్నా ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సిగాజీ యాజమాన్యం
ఇన్ని రోజులైనా సరే ఎందుకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయట్లేదు? ఈరోజు కేసులు పెట్టమని చెప్తా ఉన్నారు తప్ప అరెస్ట్ మాత్రం చేయట్లేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు మేము ఒకటే అడుగుతాం, ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సికాచి యాజమాన్యంతో ఏం లాలుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ యాక్టివ్ అధికారులకు ఏం లాలుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే మీరు లాలించలేకపోతే ఈ యాజమాన్యం ఇంతమంది